శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నాతో మాట్లాడవా దేవా, నన్ను దర్శించవు, నాతోనే ఈరోజు మాట్లాడాలని అడుగుతున్నావు కదా. యేసయ్య నీ ప్రార్థన ఆలకించారు. యేసయ్య దృష్టిలో నీవు ఉన్నావు. ఆయన కన్ను దృష్టి నీ మీద పడింది. అందుకే ఈరోజు ఈ మాట నీకు చెప్తా ఉన్నాడు. ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి. ఐజయా చాప్టర్ 60 verse 22. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇందులో మీరు 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈరోజు పరలోకము నుండి దేవుడు నీకు ఇస్తున్న మంచి అద్భుతమైన వాగ్దాన వాక్యము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాటది. నేను ఏ విషయంలో కూడా బలపరచబడటానికి లేదు. నాకు చూస్తే ఏ యొక్క ఛాన్సెస్ లేవు, ఆపర్చునిటీస్ లేవు. నాకు ఏ బలము లేదు. ధనబలం లేదు, నాకు శరీర బలం కూడా లేదు, బంధు బలము లేదు. నేను, నా కుటుంబం, నా జీవితం అంతే అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఈ దినం నీకు ఇస్తున్నది ఏంటంటే, ఎవరు నిన్ను ఎన్నిక చేయలేదేమో, ఎవరు నీకు సపోర్ట్గా లేరేమో, ఏ స్థలంలో ఉండి కుమిలిపోయి అవమానముగా దినాలు గడుపుకుంటున్నావో, దేవుడు నిన్ను బలమైన జనముగా చేస్తున్నాడు. నీవు మనుషులలో ఎన్నిక కాలేదు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక అదే మనుషుల ఎదుట బలమైన జనముగా నిన్ను మారుస్తున్నాడు. ఈ బలమైన మాట అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అబ్రహాము తన ఊరు వదిలిపెట్టి దేవుడు చూపించిన కానాను దేశానికి ఒంటరిగా వచ్చాడు. ఆయన ఈరోజు ప్రపంచానికి బలమైన జనముగా మారిపోయాడు. గొప్ప ఆస్తికర్తని తన యొక్క మేనేజర్ చెప్తాడు, ఎలియాజర్. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, ఒంటెలు అన్నీ ఉన్నాయి నా యజమానుడికి. దేవుడు ఆశీర్వదించాడు నా యజమానుడిని. ఒంటరైన వాడు 1000 మంది అగుతాడు. అబ్రహాము ప్రయాణంలో చాలా దూరం ఆయనకు సంబంధించిన సోదరుడు కూడానే ప్రయాణం చేశాడు. ఆయన పేరు లోతు. ఆయన కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయాడు. చివరికి ఆయన ప్రయాణం ఒంటరిగానే కొనసాగింది. ఆయన ఒంటరి అయిపోయిన తర్వాత యెహోవా ఆశీర్వాదము మెండుగా ఆయనకి నిండుగా జంటగా తోడుగా వచ్చేయటం వల్ల అబ్రహాము వేవేలకు తండ్రి అయిపోయాడు. అంతే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ చిన్న పరిచర్య బలమైన జన్మం అవుతుంది. అంతే. ఆమె నన్ను 7 మార్లు
ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. నీ చిన్న కుటుంబం బలమైన జనముగా మారుతుంది. నీ బలహీనత గొప్ప ఆరోగ్యముగా మారుతుంది. దైవ శక్తిని ఆవరించి ఉన్నది. అప్పులున్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు, అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, ఉండే కొలిది కుమిలిపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా నలిగిపోతున్నాను అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్నే దృష్టించాడు కనుక ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతారు. దేవుడు నిన్ను బలమైన కోటగా నియమిస్తూ ఉన్నాడు. నీవు నిలబడి అద్భుతమైన సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. జనముల ఎదుట దేవుడిని సాక్షిగా నిలబెడుతున్నాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత డార్క్ అయిపోయినా, ఎంత చీకటి అయిపోయినా కానీ దేవుని వెలుగు కార్యము నీ పట్ల దేవుడు జరిగించనై ఉన్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనము. దేవుడు నీ బిడ్డ ద్వారా గొప్ప కంపెనీని ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ బిడ్డ ద్వారా బలమైన జన సమూహాన్ని పోషించబోతూ ఉన్నాడు. దైవ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం ద్వారా దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు అన్ని దీవెనలు దేవుడు ఇచ్చినట్టుంది. బహుశా ఇల్లే అద్దెకి దొరకట్లేదు, అద్దింట్లోనే ఉండి రెంట్ కట్టలేకపోతున్నాను, నన్ను బలమైన జనముగా దేవుడు ఏం చేస్తాడని అనుకుంటున్నావా? ఒక కోటను దేవుడు నీ కోసం సిద్ధం చేస్తున్నాడు. ఒక బలమైన కోట దేవుడు ఇస్తాడంతే. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఎన్నిక లేదు అంతే. బలహీనులమే, అప్పులైపోయిన వాళ్ళమే, ఇల్లు లేని వాళ్ళమే, అందం లేని వాళ్ళమే, ఆరోగ్యం లేని వాళ్ళమే, పాపిష్టి బ్రతుకులో ఉన్న వాళ్ళమే. కానీ క్రీస్తునందు బలము కలిగి బలమైన జనముగా మారిపోతూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నీ తెలివి లేక, తెలివి తక్కువ పనులతోటి ఈయన ఇలా పాడు చేసేసాడు, లేదా ఆమె ఎలా పాడు చేసేసింది, ఇలాగైపోయాం అని అనుకోవద్దు. దేవుడు మరలా తిరిగి లేవనెత్తటమే దేవుని యొక్క ప్రత్యేకత. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. తిరిగి మరలా నీ కుటుంబం కట్టబడుతుంది, తిరిగి మరలా గర్భఫలం వస్తుంది, తిరిగి మరలా నీ స్థానాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు. నీ ప్లేస్ నీకు వస్తుంది. ఎవరు నీ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి లేదు. ఎన్నిక లేని వారు బలమైన జనముగా మారుతారు. మరలా నూతన బలము, పూర్వపు వైభవం కంటే గొప్ప ఆత్మ సంబంధమైన దీవెన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్. మరి ఈపూరు అనే గ్రామం, కొల్లూరు మండలం ఈపూరు అనే గ్రామం నుంచి వచ్చారు. ఈ బిడ్డ పేరు ఈపూరు ప్రశాంత్ బాబు. 10th క్లాస్ పరీక్షల్లో 2 సబ్జెక్టులు పోయినాయని తల్లిదండ్రులు ఆ బిడ్డని తిట్టారనే ఉద్దేశంతో, బాధతో, చనిపోవాలనే ఉద్దేశంతో గడ్డి మందు, గ్రయోక్సిన్ అనేటువంటి గడ్డి మందు తాగి ఆ బిడ్డ ఎంతగానో ఆసుపత్రి పాలయ్యాడు. అలాంటి సమయంలో డాక్టర్లు బ్రతకడో తెలియదు అని చెప్పినప్పుడు వారి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనా శక్తి ఆయిల్ తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి రాసినప్పుడు ఆ బిడ్డకి దేవుడు ఎంతగానో కృప చూపించి ఆ బిడ్డకి దేవుడు స్వస్థపరిచాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది అని. మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ బిడ్డను టెస్టులు చేయిస్తే పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆ బిడ్డ అదిగో మన మధ్య ఉన్నాడు. మరి దేవుడు ఎంతగానో పూర్తి స్వస్థత ఇచ్చాడు. వారు కూడా చిన్న సాక్ష్యం చెప్తారు, విందాం. అసలు ఈ బిడ్డ బ్రతుకుతాడని ఎవరు కూడా చెప్పలేదండి. డాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారనే మాట చెప్పిన వాళ్ళు. అలాంటిది ఈ దేవుని ఇసాకాయి గారి ప్రార్థన వల్ల ఎంత స్వస్థత కలిగిందంటే, మేము ఎంత చెప్పినా కానీ దానికి ఎంతైనా కానీ తక్కువే. ఈ దేవుని వల్ల, ఇసాకాయి గారి ప్రార్థన శక్తి వల్ల కలిగింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 5 లక్షలు 6 లక్షలు పెట్టినా కానీ అసలు బ్రతుకుతాడో లేదో తెలియదు. మా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది నెల్లూరు. నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. బాబు పుట్టిన 21 సంవత్సరానికి దైవజనుడి దగ్గరగా ఒకసారి వస్తే, నీకు పాప వచ్చే సంవత్సరం వల్ల పుట్టుతుంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అని చెప్పారు. ఇదిగోండి ఈ పాపను. బాబు పుట్టిన 21 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది. 21 సంవత్సరాల లోపల మేము 10 ఏళ్ళ దాకా ఎన్నో హాస్పిటల్ తిరిగాము. ఎక్కడ తిరిగినా పుడతారు అన్నారు కానీ ఏం ప్రయోజనం లేదు. కానీ మేము అయితే ఇంక పుట్టర్లే అని వదిలేసాము. దైవజనుడు చెప్పిన తర్వాత ఈ పాప పుట్టింది. మా బాబు పుట్టిన 21 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది. చూడండి, 21 సంవత్సరం తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని చక్కని పాపనిచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడు చక్కని బహుమానం ఇచ్చాడు. 21 సంవత్సరాల తర్వాత దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు వెంకటరమణ. మేము ఒంగోలు నుండి వచ్చాము. నాకు ఇంతకుముందు 2 పాపలు. 5 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. ధన్యవాదాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం,
పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు పవిత్ర, మా ఊరు గాజులపాలెం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు 2 ఆడపిల్లలు. ఫస్ట్ 6 నెలలది అబార్షన్ అయింది. మరలా అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినాక 3 సంవత్సరాలకి ఇంకా రాలేదు. అప్పుడు మా అమ్మ ఇసాకయ్య గారి గురించి, తైలాభిషేకం గురించి చెప్పింది. అప్పుడు ఇసాకయ్య గారు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కుమారుడు కావాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ఈసారి ఎత్తుకొని రాపో అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినాక నాకు అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు కుమారుడు పుట్టాడు. ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మా ఊరు కుర్చేడు. మా పేరు శాంతి, అతని పేరు చెన్నకేశవులు. మాకు 6.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎక్కడ ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ మంత్లోనే నాకు ప్రెగ్నెంట్ అందింది. దేవుడి చిత్తం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ అవసరం లేకుండానే, ఏ ట్రీట్మెంట్ లేకుండానే వచ్చిన మొదటి నెలలోనే ఈ బిడ్డ నా కడుపులో పడ్డాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మా ఊరు చాగిచెర్ల. నేను కన్సీవ్ అయినప్పుడు 6 months స్కానింగ్కి వెళ్తే బేబీకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. ఇంకా ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి మేము ఆ ప్రేయర్ ఆయిల్ వాడాము. వాడిన తర్వాత ఇప్పుడు బేబీకి అంతా బాగుంది. 1 mm ఉంది అని చెప్పిన హోల్ మళ్ళీ ఇంకో దగ్గర స్కానింగ్కి వెళ్తే 2 mm అని చెప్పారు. మళ్ళీ స్కానింగ్కి వెళ్తే 2 mm ఏం లేదమ్మా, 1 mm ఉంది. ఇప్పుడైతే మొత్తానికి ఏం లేదు. పాప పుట్టిన తర్వాత పాప చాలా హెల్తీగా ఉంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నేను హాస్పిటల్లో చూయించుకుంటే నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకున్నాక వెంటనే దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. 6 నెలలను ఇక్కడే అయ్యగారి చేత పాపకు పేరు పెట్టించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 4వ నెల గర్భంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. నా పేరు మరీ కుమార్, నా భర్త పేరేమో చిల్లంగయ్య. మా పిల్ల 3 సంవత్సరాలు, సంతానం లేదు. విశాఖయ్య గారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక ఈ అమ్మాయి పుట్టింది. 7 నెలలు వచ్చినాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 7 నెలల వరకు స్కానింగ్ 2 సార్లు తీస్తే ముక్కు కనపట్టలేదని చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతుంటే ఏం బాధపడద్దాములు, దేవుడు చక్కటి బిడ్డను ఇస్తాడు నీకు అని ధైర్యం చెప్పాను. నమ్మకాన్ని వమ్ము చేయలేదు దేవుడు. చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు జానసి. నేను సంవత్సరం బట్టి మా పిల్లకి సంబంధాలు చూసుకుంటూనే వస్తుంటే ఎక్కడికి పోయినా కుదరపాకంటే ఇది 4వ నెల నేను రాపటం. అయ్యగారికి చెప్పా, అయ్యా నా పిల్లకి వివాహం చేసుకోవాలి అని అంటే, జరిగిద్దిలే పో అండు. నేను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చెట్టు కాడ భోజనం చేస్తున్నాళ్ళకే మా పిల్ల ఫోన్ చేసింది. ఆమె పెళ్లి కోసం నా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు అని. అయ్యా నువ్వు ఉన్నావు నాయన, ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చాక నా బిడ్డకి మంచి మేలు జరిగింది, సంబంధం కుదిరింది. రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ దూషించుతూ మాట్లాడుతూ ఏంటి వాళ్ళకేంటి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేంటి ఎన్ని డబ్బులైనా ఇస్తారని
3 సంబంధాలు చెడగొట్టారు. చెడగొట్టినా కూడా నేను దేవుడిని పకే భారం వేసా. అయ్యా నువ్వు నాకు మేలు చేస్తావు, నిన్ను నేను నమ్ముకుంటున్నా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా భర్త తాగుతాడు, నువ్వేం చేస్తావో నీ మీద నేను భారం కలిగి ఉండానని దేవుడి మీద భారం వేసి నేను ముందుకు సాగిపోతున్నాళ్ళకి ఇక పెళ్లి కుదిరింది. మళ్ళీ 3వ నెలల పెళ్లి పెట్టుకున్నాం. మళ్ళీ ఎక్కడికి వచ్చాం. అయ్యగారికి చెప్తే మంచిగా జరిగిద్ది అన్నారు. అన్నాక పెళ్లి పెట్టుకున్నాక కూడా పెళ్ళి మంచోడు కాదు, ఆ పిల్లోడు మంచోడు కాదు, చాలా కేసులు ఉన్నాయి. అన్నీ నా రక్త సంబంధులకి, అట్టోళ్ళు ఇటోళ్ళు, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి అందరికీ చెప్పి, నా మేనత్తలకి అందరికీ చెప్పి నన్ను భయపెట్టారు. భయపెడితే ఇషాక్ అయ్యగారు ఒకే మాట అన్నారు, నువ్వు సమాధి వెలిగే వైపు చూడకోకుండా గలిలే వైపు చూడాలని అన్నారు. నువ్వు నాకు అయ్యగారు ఇటు చెప్పారు, సమాధికి వెళ్ళి నేను ఎందుకు చూడాలి, గలిలే వైపుగా చూడమన్నాడు అని నేను ప్రార్థన చేసుకుంటాయా, నీ చిత్తమే ఏమన్నా కానీ ముందుకు పోతనేమన్నా పెళ్లి జరిగింది. నా భర్త ఎంతో తాగుబోతుడు, ఎంతో తాగుతుడు, ఎంతో కొట్టి బయట నుంచో పెట్టాడు నన్ను, ఎంతో చికాకులతో ఉండేదాన్ని. నేను నా పిల్లల్ని పొదిగిట్లో పెట్టుకొని అన్నం నీళ్ళు లేకోకుండా అట్టుండం. ఇక్కడికి వచ్చాక నా భర్త కూడా తాగుడు మానేసిండు, శుభ్రంగా మారిపోయాడు మా భర్త. మారిపోయినా కూడా నేను నా కాడ 1,50,000తోనే నేను నా పిల్ల పెళ్ళి మొదలేసుకున్నా. ప్రతి ఒక్క బిడ్డను అడిగినా కూడా ప్రతి ఒక్క బిడ్డ నాకు ఇచ్చారు, లక్షలతో ఇచ్చారు. అయినా కూడా నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వేంటి నీకేం రోగం అని నేను మమ్మల్ని దూషించుతున్నారు అనుకున్నారని నేను ముందుకు పోయేవాళ్ళం. నా భర్త చాలా మారిపోయాడు, నాకు ఇదే గొప్ప మేలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి.